ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని. ప్రియ విశ్వాసి, ఈనాడు మన జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నెన్నో శోధనలు, బాధలు, కష్టాలు వస్తాయి కదండి. రకరకాల పరిస్థితులను బట్టి ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆదరించేవారుండరు, ప్రేమించేవారుండరు, సహాయం చేసేవారు కానరారు. నిత్యము కన్నీరు కారుస్తూ బ్రతికేవారు ఎంతమంది లేరండి. సంతోషించే పరిస్థితుల కంటే దుఃఖించే సందర్భాలే మనకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భక్తుడు విశ్వాసంతో చెబుతున్నాడు, ఆయనకిష్టమైన కార్యములను నేనెల్లప్పుడూ చేస్తాను గనుక ఆ దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని. ప్రియ విశ్వాసి, ఈ సమయాన నువ్వు ఈ మాట చెప్పగలవా? నాకే బాధ వచ్చినా దేవుడే చూసుకుంటాడని నీ నోటితో పలకగలవా? ఈనాడు నీ కార్యాలు ఎలా ఉన్నాయి? నీకు నచ్చిన కార్యాలను నువ్వు చేస్తూ బ్రతుకుతున్నావా? లేక ఇతరులకు నచ్చినవి చేస్తున్నావా? లేక దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావా? ఒక్కసారి గమనించుకో. ఈరోజు నీ కుటుంబానికి నెమ్మది లేకపోవడానికి కారణమేంటి? సమాధానం, సంతోషం లేకపోవడానికి కారణమేంటి? ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూనే ఉన్నది కదా. ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, అప్పుల సమస్య, ఇలా ఏదో ఒక దానితో నువ్వు కృంగిపోతున్నావు కదా. కారణమేంటి? నీకిష్టమైన కార్యమే చేస్తున్నావు, కానీ దేవునికిష్టమైన కార్యములను మనం చెయ్యలేకపోతున్నామండి. ఈనాడు మనం చూసే చూపును, మాట్లాడే మాటను, మన ఆలోచన తలంపులను, మనం నడిచే మార్గాలను దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉంది? ఈనాడు దేవుడు ఎంతోమంది భక్తులను ఇష్టపడి వారి జీవితంలో మేలులు, అద్భుతాలను చేస్తూ వస్తున్నాడు. అట్టి గుంపులో నువ్వున్నావా? ఎంత బాధాకరం కదండి. దేవుడు ఇష్టపడే గుంపులో మనం లేము కాబట్టే రకరకాలుగా మనం బాధించబడుతున్నాము, సంతోషాన్ని కోల్పోతున్నాము, ఒంటరి వారిమిగా మిగిలిపోతున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా ఉంటే ప్రభు బిడ్డలంగా ఉండము. ఎప్పటికీ ఆయన సహాయాన్ని పొందుకోలేమండి. ఏ తోడు, నీడ, ఆదరణ లేక ఎన్నటికీ ఒంటరితనంలోనే బ్రతకాల్సి వస్తుంది. ప్రియ విశ్వాసి, ఒకవేళ ఈ దినము నుండి ఆ దేవునికి ఇష్టమైన కార్యాలను చేసి ఆయన బిడ్డగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావేమో. ఏంటి ఆయనకిష్టమైన కార్యము అని ఆలోచిస్తున్నావా? మనం జీవించే జీవితము, మన కోరికలు, మన తలంపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. యథార్థంగా మనం ప్రవర్తించాలి. ఆనాడు దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును ఇష్టపడ్డాడు. కాబట్టే చక్రవర్తిగా, రాజుగా హెచ్చించబడినాడండి. దావీదును అనేక ప్రమాదాల నుండి, అనేక క్లిష్ట పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కారణం, దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి. అలాగే సత్యవర్తనులు, ఆయనకిష్టమైన వారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ప్రార్థించేవారు ఆయనకిష్టులు. దేవుని కార్యాలు, ఆయన సేవ చేస్తూ విశ్వాసంతో బ్రతికేవారంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వారంటే దేవునికి ఇష్టమైన వారండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ఇష్ట ప్రకారం కాక దేవుని ఇష్ట ప్రకారం జీవించుదాము. ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి నడుచుకుందాము. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుని కొరకు మనం పడే ప్రయాసం వ్యర్థం కాదండి. మన ప్రార్థన, మన సేవ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఈ దినము నుండి మన సొంత కార్యములను కాక దేవునికి ఇష్టమైన కార్యములను చేద్దాము. ప్రియ దేవుని బిడ్డ, చివరి దినాలలో ఉంటున్నాము, అంత్య దినములలో జీవిస్తున్నాము. అపాయకరమైన దినముల మధ్య మనం బ్రతుకుతున్నామండి. కాబట్టి దేవునిని, ఆయన సేవను ఏమాత్రం మనం విడిచిపెట్టొద్దు. ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. దాసుడు తన యజమానునికి సంతోషాన్ని కలగజేస్తాడు.
అదేవిధంగా మనం యేసుక్రీస్తుకు దాసులంగా ఉండి ప్రభువుకు సంతోషాన్ని కలిగించుదామండి. మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు ఉపకారములను చేస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వ్యాపారం చెయ్యాలని ఆశపడుతున్నావా? అయితే ఆ దేవుడు నీ వ్యాపారంలో నీకు తోడుగా ఉండి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ సంతానాన్ని దీవించుతాడండి. నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తూ ఆయనకు నచ్చిన కార్యాలు చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తప్పకుండా నీకు తోడై ఉంటాడు. నీ ఒంటరితనంలో ఆయన నీకు నీడగా ఉంటాడు. నిన్ను అక్కరలు, కొరతలు, సమస్యలు, కష్టాలు, బాధలు, ప్రమాదాల నుండి ఆ దేవుడు రక్షిస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునిని నమ్మిన నువ్వు, దేవునికి ప్రార్థించే నువ్వు ముందుగా ఆయనకిష్టమైన కార్యాన్ని చెయ్యి. ఆయనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీకిష్టమైన కార్యము మేము కూడా చేసేవారిమిగా మమ్మును దీవించండి దేవా. అయ్యా, భక్తుని వలె మేము కూడా మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మీకిష్టమైనట్లుగా మేము జీవిస్తే మా కష్టంలో, మా వ్యాధి బాధలలో మాకు తోడుగా ఉంటూ మమ్మను రక్షిస్తానన్నారు దేవా. మమ్మను భద్రపరుస్తానన్నారు తండ్రి. అయ్యా, మా పట్ల మేలు చేసే దేవుడోగా, మా ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడోగా మీరున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిత్యము మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బిడ్డలందరూ ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమంతటిలో మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీ సహాయాన్ని మాకు అందించండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా, మా ప్రయాణాలలో క్షేమాన్నివ్వండి దేవా. అయ్యా, మాకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో మీరే బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో తోడయ్యుండండి దేవా. పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి, బలపరచండి దేవా. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అబార్షన్ బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా.
ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అధికారులకు లోబడి నమ్మకస్తులుగా పనిచేసే కృపను వారికి దయచేయండి ప్రవ్వా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా బిడల ఆశను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారి ఎడల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. అయ్యా, ఎంతోమంది వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ సంతానం లేక ఎంతగానో కృంగిపోతున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత వారిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒంటరితనంతో కృంగిపోతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా బాధపడే ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఎందరైతే అనారోగ్యాలతో పడకలపై ఉంటున్నారో, కన్నీరు కార్సు బ్రతుకుతున్నారో, మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో, ఐసీలో నాయనా, ఇలా రకరకాల పరిస్థితుల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, సజీవులనుగా కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవా. వారు చేయబోయే ప్రతి పనిలో కూడా మీరే సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను దీవించండి దేవా. బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.